బాత్పాటి శేషు బాత్పాటి శేషు బాత్పాటి శేషు ప్రపంచంలో ఉన్న 900 కోట్ల ప్రజలకి, అలాగే మన భారతదేశంలో 130 కోట్ల పౌరులకి, ప్రజలకి, రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, అన్ని వర్గాల వారికి, అన్ని సంఘాల వారికి బాత్పాటి శేషు అనంతకోటి నమస్కారాలు చేస్తూ, పాదాభివందనాలు చేస్తూ, మీ అందరికీ కూడా శుభం జరగాలని, ఈ భూమండలాన్ని స్వర్గధామంగా మార్చుకుంటారని ఆశిస్తూ, మీరందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆ భగవానుడు కృతయుగం అనండి, సత్యయుగం అనండి, ఆ యుగంలో వరహ నరసింహ స్వామిగా అవతారం, తర్వాత త్రేతాయుగంలో రామావతారం, త్రేతాయుగంలో శ్రీ రామావతారం, మళ్ళీ చెప్పాలా, త్రేతాయుగంలో శ్రీ రామావతారం, ద్వాపరంలో కృష్ణావతారం, అలాగే ఈ కలియుగంలో అపర కుబేరుడైన, అపర ధనవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో మనందరికీ, మనకు తోడుగా ప్రపంచంలో ఉన్న అందరినీ 900 కోట్ల ప్రజలకి, మన భారతదేశంలో 130 కోట్ల ప్రజలందరికీ కూడా ఆ శ్రీవారు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం, ఆయన అందరికీ కూడా ఆశీస్సులు ఇస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా శాంతి సహనం, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, అహింసో పరమో ధర్మ. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, మన భారతదేశంలో ఉన్న 130 కోట్ల ప్రజలందరూ కూడా సంతోషంగా, మహోన్నతముగా ఆ శ్రీరామచంద్రుడి వారి యొక్క ఉత్సవాలు మహోన్నతముగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను. మరియు ఈ పరాభవ సంవత్సరంలో యుద్ధాలతో ప్రారంభమైంది. ఈ యుద్ధాలని ఆపాలంటే ఒకటే మార్గం. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకి రావాలి. యుద్ధాలని ఆపాలని మొత్తం 900 కోట్ల ప్రజలు, మన భారతదేశంలో 130 కోట్ల ప్రజలు కూడా అందరూ పోరాటం చేయాలి, యుద్ధాలు ఆపాలి. అహింసో పరమో ధర్మ. ఎవరు చెప్పినా అహింసా సిద్ధాంతమే. మన జాతిపిత అయిన గాంధీ మహాత్ముడు గారు అహింసా సిద్ధాంతంతో ఆయన ఈ రోజున భారతీయ కరెన్సీ నోట్ల మీద ఉన్నాడు. ఆయన తెల్లవారులు ఇస్తే ఆయన ముఖం చూస్తేనే కానీ మనకి మంచినీళ్ళు కూడా దొరకవు. జాతిపిత, మన ఫాదర్ ఆఫ్ ఇండియా జాతిపిత ఆయన ఏం చేశారు? అహింసా సిద్ధాంతంతో ఆయన విజయం సాధించాడు. దానికి 20 సంవత్సరాలు పట్టింది అనుకోండి, పట్టినా ఆయన విజయం సాధించారు. ఈ రోజున భారతీయ కరెన్సీ నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఉంది. తెల్లారులు ఇస్తే చిన్నపిల్లడి దగ్గర నుంచి 97 ముసలోళ్ళ వరకు ఆ గాంధీ గారి ముఖం చూస్తేనే కానీ మంచినీళ్ళు కూడా దొరకవు ఎవరికి కూడా. ఆ విధంగా మనం కూడా అహింసా సిద్ధాంతాన్ని పాటించి చక్కగా రేపు వచ్చే శ్రీరామనవమి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారతదేశంలో 130 కోట్లు జరుపుకుంటా అత్యంత వైభవోన్నతంగా జరుపుకుంటారని ఆశిస్తూ, శాంతి సహనం, అహింసో పరమో ధర్మ, ఈ సూత్రాన్ని పాటించి చక్కగా అందరూ కూడా ఈ భూమండలాన్ని స్వర్గధామంగా చేసుకోండి. అలాగే చంద్రమండలం మీద ఏమీ లేదు, చంద్రమండలాలు గాలి లేదు, నీరు లేదు. ఈ భూమండలం మీద ప్రపంచ దేశాలు ఎన్నో మహోన్నతమైన జలపాతాలు, మహానదులు, మహాసముద్రాలు, మనకి ఎంతో ప్రకృతిమైన అందాలు కూడా ఉండి మన మానవులకి ఎంతో సహాయం చేస్తున్నాం. పశుపక్షాదులు, వన్యప్రాణులు, అన్ని జంతువుల యొక్క ఉపయోగాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి వన్యప్రాణులను కాపాడుదాం, పశుపక్షాదులను కాపాడుదాం, మన మానవ జాతిని మనమే కాపాడుకుందాం. మానవతావాదాన్ని మనం కాపాడుకుంటే అందరూ కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు మహోన్నతంగా జరుపుకుంటామని ఆశిస్తూ మరొకసారి బాత్పాటి శేషు బాత్పాటి శేషు బాత్పాటి శేషు అనంత కోటి నమస్కారాలు చేస్తూ, పాదాభివందనం చేస్తూ, జై హింద్.